రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయి. విభజన సమస్యలకు ఇంతవరకు మోక్షం దక్కలేదు. 10 ఏళ్లు దాటిపోయినా నదీ జలాల వినియోగం విషయం ఓ కొలిక్కి రాలేదు. వీటిపై తరచుగా రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతంలో కేసీఆర్, జగన్ సఖ్యతగా ఉన్నప్పుడు సమస్యలకు పరిష్కారం దక్కుతుందనుకుంటే అది కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం చంద్రబాబు, రేవంత్ ఉన్న ఆ దిశగా ఇంతవరకు ముందడుగు పడలేదు. మరి ఢిల్లీ వేదికగా చర్చల నేపథ్యంలో అయినా విభజన సమస్యలకు మోక్షం దక్కేనా? గోదావరి వరద జలాలను ఉపయోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. అయితే ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో అధికార విపక్షాల మధ్య అది తారాస్థాయికి చేరింది. ఇదొక్కటే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయి. పరిష్కారం కాని విభజన సమస్యలు జగన్, కేసీఆర్ హయాంలో అలాగే ఉండిపోయాయి. కనీసం చంద్రబాబు, రేవంత్ హయాంలో అయినా వాటికి మోక్షం కలుగుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. గోదావరిలో ప్రతి ఏటా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని చంద్రబాబు అంటున్నారు. ఆ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవడంలో తప్పు లేదని, ఎగువ రాష్ట్రం తెలంగాణ ఆ జలాలను వాడుకున్నా అభ్యంతరం లేదు అన్నారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామంటున్నారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని, తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు. జల వివాదాలను కేంద్రం దగ్గర కూర్చుని పరిష్కరించుకుంటామన్నారు. మరోవైపు కీలకమైన కృష్ణానదీ యాజమాన్యం బోర్డును విజయవాడకు తరలించే అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అంటున్నారు. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బనకచర్లకు పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దని లేఖలు ఇచ్చారు. బనకచర్ల అంశంపై ఏపీలోనూ ఇప్పుడిప్పుడే అది అంత లాభదాయకమైన ప్రాజెక్టు కాదన్న చర్చ జరుగుతుంది. ప్రజాభిప్రాయం మేరకు చంద్రబాబు ప్రస్తుతం పూర్తిగా పోలవరంపైనే దృష్టి పెట్టి ఆ తర్వాత బనకచర్ల అంశాన్ని అందుకోవచ్చని, ఇప్పటికంత దూకుడు చూపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ జల వివాదాలను పరిష్కరించుకోకపోతే మున్ముందు తీవ్ర ఇబ్బందులు తప్పవన్న వాదన వ్యక్తమవుతోంది. చంద్రబాబు, రేవంత్ కేంద్ర పెద్దలతో ఏం మాట్లాడతారు? అది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. గతంలో కూడా ముఖ్యమంత్రుల హోదాలో రేవంత్, చంద్రబాబు సమావేశమయ్యారు. కానీ విభజన సమస్యలు, నీటి వివాదాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. విభజన చట్టంలో పెట్టిన అనేక అంశాలకు 10 ఏళ్లతో గడువు తీరిపోయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కూడా లేదు. కానీ ఉమ్మడి ఆస్తుల విభజన జరగలేదు. ఏదో ఓ పరిష్కారం చూపించుకోవాల్సి ఉందన్న అభిప్రాయంతో రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఎలాంటి ఒప్పందానికి వచ్చినా రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు మన సంపదను పక్క రాష్ట్రానికి దోచిపెట్టారని ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు, రేవంత్ గతంలో ఒకే పార్టీలో ఉన్నా ఇప్పుడు మాత్రం ఎవరి మాట వారిదే అన్నట్లు ఉంది పరిస్థితి. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు ఎవరూ వదులుకునే పరిస్థితి లేదు. అయితే పంతాలు పక్కన పెట్టి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకునేలా ఇద్దరూ కృషి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు తొత్తుగా మారిపోయారంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే, నాడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణను ఏపీకి తాకట్టు పెట్టారంటూ కాంగ్రెస్ వాదిస్తోంది. నీటి వివాదం త్వరగా తీరితేగాని ఈ విమర్శలకు చెక్ పడే అవకాశం ఉండదని అంటున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న సమస్యలు, అనేక విభజన అంశాలు కనుక చర్చకు నోచుకుని మంచి పరిష్కారాలు లభిస్తే ఏపీకి అది అన్ని విధాలా మేలు చేస్తుందని అంటున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య విచిత్రమైన బంధాలు, శత్రుత్వాలు నెలకొనడం ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. అక్కడ తెలంగాణలో కేసీఆర్, ఇక్కడ ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చంద్రబాబు కేసీఆర్కు స్నేహహస్తం అందిస్తే ఆయన రిజెక్ట్ చేశారు. విభజన సమస్యలను పరిష్కరించుకోకుండా అవసరమైనప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగిలించారన్న వాదనలున్నాయి. చంద్రబాబుని రాజకీయంగా దెబ్బతీసేందుకు చేయకూడని ప్రయత్నాలన్నీ చేశారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కేసీఆర్ ధోరణితో విసిగెత్తిపోయిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించి కేసీఆర్కు దూరంగా ఉన్న ఆయన పగపట్టిన పాములా చంద్రబాబుని గద్దె దించే వరకు నిద్రపోలేదు. అందుకే చంద్రబాబు కూడా 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్కు సైలెంట్గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే నాడు ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని ఆయన ఇంట్లో భోజనం చేసి వచ్చారు. కానీ విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరూ ఆసక్తి చూపలేదు అనే కంటే తనను సీఎం చేసినందుకు కృతజ్ఞతగా వాటి గురించి జగన్ అడగటం మానుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున టాక్ వినిపించింది. కేసీఆర్ తన రాష్ట్రానికి జగన్ వలన నష్టం కలగకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కేసీఆర్ ఏపీకి నష్టం కలిగిస్తున్నా జగన్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. కేసీఆర్, జగన్ తమ దోస్తీని వ్యక్తిగత స్థాయిలో అవసరాలకు, తమ పార్టీల రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఉపయోగించుకున్నారని అప్పట్లో టీడీపీ నుంచి గట్టిగా విమర్శలు వినిపించాయి. కనుక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాల మధ్య దూరం అలాగే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నందున ఎప్పుడైనా విభజన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది చర్చగా మారింది. గత 10 ఏళ్లలో సయోధ్య దూరదృష్టి లేకపోవడం వల్లనే ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలు మాత్రమే కాదు, విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని, పరస్పరం సహకరించుకుంటూ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలనే బలమైన కోరిక, అవసరం కూడా ఉండటం శుభపరిణామంగా చెబుతున్నారు. ఢిల్లీ వేదికగా మున్ముందు ఇంకెన్ని పంచాయతీలు జరుగుతాయో చూడాల్సి ఉంది. ఎన్ని జరిగినా రాష్ట్రాల మధ్య సమస్యలు తీరితే స్నేహబంధం మరింతగా బలపడే అవకాశముందని అంటున్నారు. నీటి పంచాయతీ, అలాగే ఉమ్మడి ఆస్తులు, పరిపాలనా భవనాలు, అధికారుల స్థానాల మార్పులు, ఇలా అనేక సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఏపీ ఒకటంటే తెలంగాణ మరొకటి అంటూ ఇన్నాళ్లు సమస్యను జటిలం చేశాయి. ప్రస్తుతం విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి చాలా అనుకూలమైన రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నందున ఇరువురి మధ్య సత్సంబంధాలున్నాయి. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు కీలకంగా మారినందున విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు కేంద్రం కూడా సహకరించవచ్చు. చూడాలి. చంద్రబాబు, రేవంత్ ఢిల్లీ పర్యటనలు, అలాగే ఆ ఇద్దరి మధ్య ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మున్ముందు ఎలాంటి వాతావరణం నెలకొంటుందో వేచి చూడాలి.